ఈరోజు ఏప్రిల్ 22, 2024 మండే, సోమవారం. దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగుండాలనేసి త్రికరణ శుద్ధిగా యేసునామంలో కోరుకుంటున్నాను. విశేషించి వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రోమా 1:24 నుండి 25 చదువుకోండి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మొక్కకుండా సృష్టిని మొక్కుతున్నారు. సృష్టి అంటే ఏంటంటే ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, పాము, పంది, ఇవన్నీ సృష్టి. వాటిని మొక్కుతున్నారు జనాలు. అది వాళ్ళకి తెలివి, జ్ఞానం, నిజమైన దేవుడు, దేవతలు అనుకుంటున్నారు. గతంలో యేసుక్రీస్తు ప్రభువు వారి 12 మంది శిష్యుల్లో ఒక ఆయన తోమా గారు, సెయింట్ థామస్. ఆయన ఏ నేరం చేశాడండి? ఆయన్ని బల్లెంతో పొడిచి చంపారు. పరంగి మలే అంటే ఆ కొండ మీద చంపారు. వాళ్ళు జ్ఞానుల, నిజ దేవుణ్ణి మొక్కుతున్న వాళ్ళు పొడిచారు. వాళ్ళు జ్ఞానుల, మూర్ఖులు, సంస్కారం లేని బుద్ధిహీనులు, దరిద్రులు. ఆ రోజే కాదండి, సుమారు 20 ఏళ్ల క్రితం కూడా అంతే, ఇలాంటి దరిద్రమే జరిగింది. పేదలకి సేవ చేయటానికి, కుష్ఠవ్యాధిగ్రస్తులకి సేవ చేయటానికి వచ్చిన విదేశీ దైవజనుడు గ్రాహం స్టైన్సో ఏదో ఉంది, తండ్రి బిడ్డల్ని సజీవ దహనం చేశారు. వాళ్ళు జ్ఞానుల, నిజ దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుణ్ణి మొక్కడం తప్ప, నైవేద్యాలు అడగని దేవుణ్ణి మొక్కడం తప్ప, వాక్యం ద్వారా మాట్లాడే దేవుణ్ణి మొక్కడం తప్ప, ఇప్పుడు మరీ పుట్టుకొస్తున్నారు దరిద్రులు. ఒకడు రాధా మనోహర్ దాస్ అంటే, ఇంకొకడు లలిత్ కుమారి, ఇంకొకడు కరుణాకర్ దుర్గుణ, కొండ ఏదో ఉంది కె శివప్రసాద్ అనే ముసలాయన. ఇవెవరే, మీకు పనులేమి లేవా? దేశంలో ఎంతో కరువు కొట్టుకుపోతుంది. వాళ్ళ కోసం ప్రార్థనలు చేయండి. వాళ్ళకి మీకున్న తిండిలో నుండి పట్టెడు అన్నం వెళ్ళి పెట్టండి. పేదరికంతో అలమటిస్తుంది. మన భారతదేశ సంస్కారాన్ని, సంస్కృతిని మీరే నాశనం చేస్తున్నారు. మీరు దరిద్రులు, అజ్ఞానులు. మొన్నటికి మొన్న ఓ వీడియో చూశాను. క్రైస్తవ స్త్రీలు సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నారో లేదా చర్చికి వెళ్ళి వస్తున్నారో తెలీదు. వాళ్ళని ఈ దుర్మార్గులు, ఈ కొజ్జాగాళ్ళు ఏం చేస్తున్నారంటే, కుంకుమ బొట్టు పెట్టి మీరు ఇలాగా ఆ స్త్రీలకి బొట్లు పెట్టారు. అదేవిధంగా తెలంగాణలో లక్షెట్టిపేట ఎక్కడో మదర్ తెరీసా స్కూల్లో అందరూ యూనిఫామ్ వేసుకురమ్మని చెప్పడం తప్ప, అలాంటిది అక్కడ 4 పిల్లల వల్ల ఆ స్కూలు యాజమాన్యం మీద దండెత్తి వెళ్ళారు ముష్కర్లు. హనుమాన్ భక్తులు, హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు తెలియదు. మీకు ఏం పని లేదా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ భారతీయత? సహోదరులు, మీరు ఎవళ్ళైనా మొక్కండి, అది కరెక్టు, అది జ్ఞానం అని మీరు అనుకోండి. కానీ ఒక్కడే దేవుడు, సృష్టికర్త ఒక్కడే, పిల్లలకి తండ్రి ఒక్కడే, భార్యకి భర్త ఒక్కడే. ఏంట్రా బాబు, మీరు మీ బయట వాళ్ళు అనుకుంటారు, భారతీయ సంస్కారం అంటే ఇదేనేమో అనేసి. గోవా కాదు, మణిపూర్, సిక్కిము, రాజస్థాన్ అనేక చోట్ల ఇంకా పెట్టరేగిపోతున్నారు. చర్చిల్ని కూలగొడుతున్నారు, పాస్టర్ల మీద దండయాత్ర చేస్తున్నారు. వీళ్ళకి ఎవడిచ్చాడండి అధికారం? మన భారత రాజ్యాంగం ఇదేనా చెప్పింది? ఎవరికి ఇష్టమైన మాట వాళ్ళు వాక్ స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛగా బతికే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ దరిద్రుల వల్ల మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళు మొక్కేదే దేవుడు అంట, యేసు ప్రభు దేవుడు కాదంట. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. ఒరే, మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా సరే, మీరు క్రైస్తవుల జోలికి వెళ్ళమాకండి. యేసు ప్రభువుని హీనంగా నీచంగా మాట్లాడమాకండి. బైబిల్ని మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి మాట్లాడమాకండి. దురదృష్టం ఏంటంటే ఓట్ల కోసం మా కాళ్ళ దగ్గరికి వస్తారు. ఏ పార్టీ వాడైనా సరే వాడి పదవి కోసం కానీ వస్తున్నట్టారు, జనాల్ని ఉద్ధరించడానికి కాదు. క్రైస్తవ ఓట్లు లేనిది ఎక్కడ? క్రైస్తవులకి ఇలా జరుగుతుందంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. సరే, నా ఆవేదన, నా బాధ మీతో చెప్పాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మరొకసారి చెప్తున్నాను, మతోన్మాదులు మీ బుద్ధి మార్చుకోండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.